మీ పక్కన నడుస్తున్న ఒక సామాన్య యాచకుడు అకస్మాత్తుగా మాయమైపోతే, లేదా మీరు ఎదురు చేస్తున్న ఆ కొండ లోపలే ఒక రహస్య నగరం ఉందని తెలిస్తే, ఇప్పటికీ అరుణాచలంలో సిద్ధులు సజీవంగా తిరుగుతున్నారనేది కేవలం నమ్మకం కాదు, వందలాది మంది అనుభవం కూడా. అసలు ఈ కొండ ఎందుకు యుగయుగాలుగా మహాసిద్ధులను, అవధూతలను ఒక అయస్కాంతంలా తన వైపుకు లాక్కుంటుంది? నాసా శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచిన ఈ అగ్నిపర్వతం వెనుక ఉన్న మర్మం ఏమిటి? రమణ మహర్షి నుండి కొండ లోపల సభ తీర్చే అదృశ్య సిద్ధుల వరకు ఎక్కడా వినని, ఎవ్వరూ చెప్పని అరుణాచల ఆధ్యాత్మిక చరిత్రలోని ఆ 15 రహస్య రత్నాల గురించి మరియు వారు నివసించిన పవిత్ర ప్రదేశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూశాక మీరు అరుణాచలాన్ని చూసే దృక్పథమే మారిపోతుంది. ఇప్పుడు చెప్పుకోవలసిన మొదటి సిద్ధులలో మొదటివారు గౌతమ మహర్షి. అరుణాచల క్షేత్ర మహత్యాన్ని లోకానికి మొట్టమొదట చాటి చెప్పిన మహనీయుడు గౌతమ మహర్షి. పార్వతీదేవి కాంచీపురంలో తపస్సు పూర్తి చేసుకున్న తరువాత శివునిలో సగభాగం అర్ధనారీశ్వరి తత్వాన్ని ఎలా పొందాలో తెలియక ఆయనను అడిగినప్పుడు గౌతమ మహర్షి ఆమెకు అరుణాచల క్షేత్ర మహిమను వివరించారు. ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సర్వపాపాలు నశిస్తాయని ఆమెకు మార్గదర్శనం చేశారు. లొకేషను గిరి ప్రదక్షిణ మార్గంలో రమణాశ్రమం నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున గౌతమ ఆశ్రమం ఉంటుంది. నేటికి అక్కడ తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రశాంతత ఉంటుంది. ఇక రెండవ వారు ఉమాదేవి. నిజానికి అరుణాచలం ఇంతటి శక్తి క్షేత్రంగా మారడానికి, అక్కడ సిద్ధులు స్థిరపడడానికి మూల కారణం ఉమాదేవియే. పురాణాల ప్రకారం ఒకసారి వినోదం కోసం పార్వతీదేవి పరమశివుని కన్నులను మూసేస్తుంది. ఆ క్షణంలో సృష్టి అంతా అంధకారంలో మునిగిపోతుంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా భూలోకానికి వచ్చి తపస్సు చేయాలని ఆమె నిర్ణయించుకుంటుంది. గౌతమ మహర్షి సూచన మేరకు ఆమె ఎంచుకున్న ప్రదేశమే ఈ అరుణాచలం. అరుణాచలం చుట్టూ మొదటిసారి గిరి ప్రదక్షిణ చేసినది పార్వతీదేవియే అని నమ్ముతారు. ఆమె అడుగుల వల్ల ఈ నేల అంత పవిత్రమైందని విశ్వాసం. శివుడు కొండ రూపంలో స్థిరంగా ఉంటే ఆ కొండ చుట్టూ ఉన్న చైతన్యమే ఉమాదేవి. ఇక భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆధునిక కాలుపు అరుణాచల శివుడు. రమణ మహర్షి మరియు అరుణాచలం వీరి మధ్య విడదీయలేని బంధం ఉంది. ఆయన అక్కడ కేవలం నివసించలేదు, ఆ కొండతోనే సంభాషించేవారు. 16 ఏళ్ల వయసులో మరణం అంటే ఏమిటి అనే ప్రశ్నతో ఎదురైన ఆధ్యాత్మిక అనుభవమే ఆయన అరుణాచలానికి తీసుకుని వచ్చింది. కేవలం 5 రూపాయలతో ఇల్లు వదిలి వచ్చి రమణులు తిరువన్నామలై ఆలయంలో అడుగుపెట్టగానే, తండ్రి నీ ఆజ్ఞ మేరకు వచ్చేశాను అని శివుడిని సంబోధించారు. పాతాళలింగం వద్ద నెలల తరబడి జ్ఞానంలో ఉండగా చీమలు, తేళ్లు ఆయన శరీరాన్ని కరిచి రక్తం వచ్చినా ఆయనకు ఏ స్పృహ ఉండేది కాదు. రమణులు అరుణాచలాన్ని ఒక రాయిగా చూడలేదు, అది ఘనీభవించిన జ్ఞానాగ్ని అని పిలిచేవారు. ఆయన రచించిన అరుణాచల అక్షరమణమాల నేటికి భక్తుల నోట నిత్యజపంగా మారింది. ఇక మహిమాన్వితమైన అవధూత శేషాద్రి స్వామి. నడయాడే పరబ్రహ్మం శేషాద్రి స్వామిని జనాలు అరుణాచలపు పిచ్చివాడు అనేవారు. కానీ ఆయన అత్యున్నత స్థితిలో ఉన్న సిద్ధుడు. చిన్నప్పుడు ఒక విగ్రహాల దుకాణంలో కృష్ణ విగ్రహాన్ని తాకగానే ఆ రోజు ఆ దుకాణంలో అన్ని విగ్రహాలు అమ్ముడయ్యాయట. అప్పటి నుండి ఆయనను బంగారు చేతి శేషాద్రి అని పిలిచేవారు. రమణ మహర్షి పాతాళలింగంలో ఉన్నప్పుడు పిల్లలు ఆయనపై రాళ్లు విసురుతుంటే శేషాద్రి స్వామి వారిని తరిమి కొట్టి రమణులను కాపాడారు. లోకానికి రమణ మహర్షిని పరిచయం చేసిన వారిలో ఈయన పాత్ర అపారం. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం, ఎవరి ఇంట్లో అయినా భోజనం చెయ్యడం ఆయనకు సహజం. ఆయన అడుగుపెట్టిన ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోయేది. మౌనంగా ఉన్న ఆయన చూపులో అపారమైన శక్తి ప్రతిఫలించేది. లొకేషన్
రమణాశ్రమానికి అతి సమీపంలోనే శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. అక్కడే ఆయన సమాధి మందిరం కూడా ఉంది. ఇక 5వ వారు యోగి రామ్ సూరత్ కుమార్, భగవాన్ విష్ణుకర స్వామి. ఈయన 20వ శతాబ్దపు మహాసిద్ధులలో ఒకరు. ఆయన జీవితం మొత్తం ఒక మధురమైన భక్తి కావ్యం లాంటిది. అరవింద్ ఘోష్, రమణ మహర్షి, పాపా రామ్దాస్ ఈ ముగ్గురు మహనీయుల వద్ద శిక్షరకం చేసి ఆయన చివరకు అరుణాచలమే తన గమ్యమని నిర్ణయించుకొని ఇక్కడే స్థిరపడ్డారు. చేతిలో విసనకర్ర పట్టుకొని ఎప్పుడూ ఊపుతూ ఉండేవారు. అది కేవలం గాలి కోసం కాదు, భక్తులను పాపాలను కర్మలను తొలగిస్తున్నాననే భావనతో. యోగి రామ్ సూరత్ కుమార్, యోగి రామ్ సూరత్ కుమార్ అని తన నామాన్ని జపించమని చెప్పేవారు. అహంకారాన్ని పూర్తిగా త్యజించి దైవంతో ఏకమైపోయిన స్థితి అది. నేటికి ఆయన ఆశ్రమం వేలాది మందికి అన్నదానం, ఆత్మానందం ఇస్తుంది. రమణాశ్రమం నుండి 1 కిలోమీటర్ దూరంలో అగ్రహారం రోడ్లో ఈయన భారీ ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఆయన సమాధి మందిరం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఇక 6వ వారు రాధామాయి, అహంకారాన్ని భస్మం చేసిన అవధూత. కేవలం రాధామాయి ఒక సాధ్వి కాదు, రమణ మహర్షి స్వయంగా ఆమెను అత్యున్నత స్థితిలో ఉన్న యోగిని అని ప్రశంసించారు. ఆమె ఎప్పుడూ కుక్కల మధ్యే ఉండేవారు. భక్తులు తీసుకొచ్చిన ఆహారాన్ని ముందుగా కుక్కలకు పెట్టి అవి మిగిల్చిన దానినే ప్రసాదంగా స్వీకరించేవారు. ఎవరైనా అహంకారంతో ఆమె దగ్గరకు వెళితే ఆమె తిట్టేది, కానీ ఆ తిట్లే దీవెనలుగా మారి భక్తుల మొండి వ్యాధులను నయం చేసేది. ఈమె సమాధి శేషాద్రి స్వామి ఆశ్రమంలో చిన్న గదిలో ఉంటుంది. చాలామందికి ఇది తెలియదు, కానీ అక్కడ అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అరుణగిరినాథర్ పశ్చాత్తాపంతో పొందిన దైవత్వం, విలాసవంతమైన జీవితం నుండి విరక్తి చెంది మృత్యువు అంచున మురుగన్ అనుగ్రహం పొందిన మహానుభావుడు. తిరువన్నామలై ఆలయ గోపురంపై నుండి ప్రాణత్యాగం చెయ్యపోతే కుమారస్వామి ఆయన్ని కాపాడారు. ఒకసారి తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరంతో చిలుక రూపంలో పారిజాత పుష్పం తెచ్చేందుకు వెళ్ళారు. కానీ శత్రువుల వల్ల శరీరం దహనం కావడంతో ఆ చిలుక రూపంలోనే ఉండిపోయి వేదాంత రహస్యాలను వినిపించారు. నేటికి కిలిగోపురం వద్ద ఆయన సూక్ష్మ రూపంలో ఉన్నారనే నమ్మకం. ఈ ఆలయం అరుణాచలేశ్వర ప్రధాన దేవాలయానికి చాలా సమీపంలో అయ్యన్ కొలన్ అనే కోనేరు పక్కన ఉంటుంది. ఇక 8వ వారు మాణిక్యవాచకర్, కన్నీటితో శివుణ్ణి కరిగించిన భక్తుడు. నయనార్లలో ఒకరైన మాణిక్యవాచకర్ తన కవితా మాధుర్యంతో శివుణ్ణి మెప్పించిన మహాభక్తుడు. అరుణాచలంలో తెల్లవారుజామున కన్యలు పాడే పాటతో పరవశించి ఆయన ఈ స్తోత్రాలను రచించారు. చిదంబరంలో ఆయన పాడుతుంటే శివుడు బ్రాహ్మణుడు రూపంలో వచ్చి గ్రంథాన్ని రాసి మాణిక్యవాచకర్ పాడగా అందముడియాన్ రాసినది అని సంతకం చేశాడనే అద్భుత రహస్యం నేటికి ప్రసిద్ధం. గిరి ప్రదక్షిణ మార్గంలో ఆది అన్నమలై ఆలయానికి సమీపంలో శ్రీ మాణిక్యవాచకర్ ఆలయం, మఠం ఉంటుంది. ఇంకా ప్రసిద్ధమైన 9వ సిద్ధులలో విరూపాక్ష దేవర్. విరూపాక్ష గుహ పేరు వినగానే రమణ మహర్షి గుర్తొస్తారు. కానీ ఆ పేరు రావడానికి కారణం ఈ సిద్ధుడే. ఓం ఆకారంలో ఉన్న గుహలో ఆయన జీవితాంతం తపస్సు చేశారు. చివరగా శిష్యులను బయటకు ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. తరువాత తెరిచి చూడగా ఆయన శరీరం కనిపించలేదు. కూర్చున్న ఆకారంలో విభూది కుప్ప మాత్రమే మిగిలింది. కొండపై ఉన్న విరూపాక్ష గుహ, ఇక్కడే ఆయన విభూది రూపంలో సమాధి అయ్యారు. నేటికి ఆ విభూదికి అపారమైన శక్తి ఉందని నమ్మకం. ఇక మనం చెప్పుకోబోయే సిద్ధులలో 10వ వారు గుహై నమశివాయ. కర్ణాటక నుండి కేవలం శివనామస్మరణతో అరుణాచలానికి నడిచి వచ్చిన మహాసిద్ధుడు. కొండపై అడుగు పెట్టడమే శివునిపై అడుగు పెట్టినట్లేనని భావించి కొండ ఎక్కడానికి కూడా సంకోచించేవారు.
కొంతమంది అసూయతో విషం కలిపిన ఆహారం ఇచ్చినా ఆయన దానిని శివుడికి నివేదించి అమృతంగా మార్చుకుని స్వీకరించారు. ఈయన అరుణాచలం కొండపై ఉన్న గుహై నమశివాయలో నివసించేవారు. ఇది విరూపాక్ష గుహకు వెళ్ళే దారిలో కొంచెం పక్కకు ఉంటుంది. ఈ గుహ చూడడానికి చిన్న దేవాలయంలో అనిపిస్తుంది. ఈయన సమాధి కూడా అదే గుహ ఆవరణలో ఉంటుంది. ఆయన జీవితాంతం ఆ కొండను వదలకుండా అక్కడే తపస్సు చేస్తూ శివైక్ష్యం పొందారు. ఈశాన్య దేశికర్ అడవి మృగాల మిత్రుడు. అరుణాచల ఈశాన్య భాగంలో తపస్సు చేయడం వల్ల ఈ పేరు వచ్చింది. పులులు, చిరుతలు ఆయన పక్కన పిల్లుల్లా పడుకునేవి. ఆయన అహింసా శక్తి క్రూర మృగాల స్వభావాన్నే మార్చేసింది. నేటికి ఈశాన్య మఠం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో ఈశాన్య మఠం ఉంటుంది. అక్కడే ఆయన సమాధి ఉంది. 12వ వారు ముక్కుపడి స్వామి. కర్మలను హరించే వైద్యుడు. సాధారణ యాచకుడిలా కనిపించిన ఆయన ఒక ఆధునిక కాలప సిద్ధుడు. ఆయన ఇచ్చే ముక్కుపడి కేవలం ఔషధం కాదు, కర్మలను కాల్చే భస్మం. ఎంతోమంది భయంకరమైన వ్యాధులు ఆయన అనుగ్రహంతో నయమయ్యాయి. మొదటి పిచ్చిలా వినిపించిన ఆయన మాటలే ఆ తరువాత అక్షర సత్యాలయ్యాయి. ముక్కుబడి సిద్ధార్ గారి జీవ సమాధి తిరువన్నమలై గిరివలయం మార్గంలో వాయులింగం ఎదురుగా ఉంది. ఇక 13వ వారు పూండి స్వామి. లోకంతో సంబంధం లేని మహనీయుడు. అరుగు మీద నది ఒడ్డున మౌనంగా కూర్చునేవారు. ఎండ, వాన, చలి ఏదీ గుర్తించలేని తన్మయ స్థితిలో ఉండేవారు. శేషాద్రి స్వామి స్వయంగా ఆయన నడయాడే శివుడు అని పిలిచారు. తిరువన్నమలై దగ్గరలో పూండి అనే గ్రామంలో ఆయన ఆశ్రమం మరియు సమాధి ఉన్నాయి. చెప్పుకునే వారిలో 14వ వారు సిద్ధగురు అయ్య. కొండ లోపల రహస్య యజమాని, అత్యంత రహస్యమైన సిద్ధుడు. పౌర్ణమి రాత్రుల్లో అరుణాచల కొండ లోపల ఉన్న మణిద్వీపంలో సిద్ధులు సభ తీరుస్తారని, దానికి ఆయనే నాయకత్వం వహిస్తారని పురాణ కథనం. అతి కొద్ది మందికే ఆయన భౌతిక దర్శనం లభించింది. మనం చెప్పుకోబోయే వారిలో 15వ వారు నాన్నగారు. సామాన్యుల కొరకు వెలిసిన రమణుడు. భూపతిరాజు వెంకట లక్ష్మీ నరసింహరాజుగా ప్రసిద్ధులైన నాన్నగారు రమణ మహర్షి బోధనలను ఆంధ్రదేశమంతటా వ్యాప్తి చేశారు. తెలుగు వారందరినీ అరుణాచలం మరియు భగవాన్ సాంగత్యానికి అనుసంధానించిన సద్గురువు ఆయన. నేను ఎవరు అనే మార్గాన్ని సులభంగా వివరించి అనేక గృహస్థులను ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించారు. రమణాశ్రమంలో ఆయనకి నిర్వికల్ప సమాధి స్థితి లభించింది. ఆయన సన్నిధిలో కూర్చుంటే మనసు సహజంగానే ప్రశాంతమవుతుందని భక్తుల అనుభవం. రమణాశ్రమం లోపల ఆయన ఆత్మసాక్షాత్కారం స్థితి పొందిన ప్రదేశం ఉంది. అలాగే ఆయన స్వస్థలం జిన్నూరులో ఆయన ఆశ్రమం మరియు సమాధి ఉంది. అరుణాచలం కొండ కేవలం రాయి కాదు. నాసా పరిశోధనల ప్రకారం ఇది 100 కోట్ల సంవత్సరాల పురాతనమైనది. రమణ మహర్షి చెప్పినట్లు ఈ కొండ లోపల సిద్ధులు లోకం ఉంది. పౌర్ణమి రాత్రిలో కనిపించే వింత వెలుగులే దానికి నిదర్శనం. కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి. మీరు ఎప్పుడైనా అరుణాచలానికి వెళ్ళినప్పుడు ఈ మహనీయుల పాదముద్రలు ఉన్న చోట ఒక్క నిమిషం మౌనంగా కూర్చోండి. ఆ కొండ అందించే జ్ఞానాన్ని అనుభవించండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.